నమస్కారం. నా పేరు రంగారావు. మాది గుడివాడ. నాకు నా జాతకం చూసి నాకు 50లో షుగర్ వస్తుందని చెప్పారు. వచ్చింది 52లో మోకాల కాడ నుంచి కొంచెం కింద ఫ్రాక్చర్ అన్నారు, జరిగింది. అవన్నీ మరి గురువుగారు కొన్ని మంత్రాలు ఇచ్చి అలా చేయించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గురువు గారు చెప్పిన దాని ప్రకారం మాకు జరుగుతున్నాయి. అందువల్ల నేను కూడా బోల్డ్ మందిని తీసుకొచ్చాను. అందరికీ సాటిస్ఫై అయ్యారు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ మాలతో గనక మీరు మండలం రోజులు గనక మీరు క్రమం తప్పకుండా చేశారు అంటే సొంత ఇల్లు కొనుక్కోవటం ఖాయం. సహజంగా సొంత ఇంటి కళ ఎప్పుడూ కూడా చాలామంది కలగానే మిగిలిపోయిన వారు చాలామంది ఉంటారు. కొంతమందికి ఎన్నిళ్ళు ఉన్నప్పటికీ కూడా సొంత ఇంట్లో ఉండే భాగ్యం కూడా ఉండదు. అలాంటప్పుడు మీరు శివపార్వతుల్ని ఈ మాలతో వేడుకోవాలి. అది ఏ మాల అంటే చక్కగా ఒక మాస శివరాత్రి రోజున కానీ, ఒక సోమవారం రోజున కానీ, ఆరుద్ర నక్షత్రం రోజున కానీ ప్రారంభించి చక్కగా మీ ఇంట్లో శివపార్వతులో అమ్మవారి యొక్క అంటే స్వామి అమ్మ ఇద్దరు కలిసి ఉంటా ఫోటో, అర్ధనారీశ్వరుడి ఫోటోని మీరు పెట్టుకుని చక్కగా సన్నజాజుల మాల కానీ, విరజాజుల మాల కానీ, మల్లెపూల మాల కానీ ప్రతిరోజు కూడా ఆ మాల వేసి శివాష్టోత్తరం అలాగే అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని ప్రతిరోజు చేసి మీరు అమ్మతో చెప్పండి, అమ్మా నాకు సొంత ఇంటి కళ నెరవేరటం లేదు, కాబట్టి మండలం రోజులు నేను సంకల్పం చేసుకుని చేస్తూ ఉన్నాను, నాకు సొంత ఇంటి కళ నెరవేరాలమ్మా, ఆ తండ్రితో చెప్పి నాకు ఆ సొంత ఇంటి కళను నెరవేర్చు తల్లి అని చెప్పి వేడుకోవాలి. ఇలా గనక సంకల్పం ప్రతిరోజు తీసుకుని 41 రోజుల పాటు ఈ 3 మాలల్లో ఏదో ఒక మాలని ప్రతిరోజు ఆ స్వామివారికి వేస్తూ అలాగే ఈ పూలతో అర్చన చేసినట్లయితే అష్టోత్తరంతో మీకు సొంత ఇంటి కళ నెరవేరి తీరుతుంది. కాబట్టి ఈ ఇల్లు కావాలి, సొంత ఇల్లు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న క్రియ ఆచరించి సొంత ఇంటిని పొందగలుగుతారు. నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, దాని యొక్క ఫలితం మీకే అర్థమవుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR జెమ్ టీవీ, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.